ఈ 2024లో మంచి హైప్‌తో రిలీజ్ అయ్యి కొన్ని సినిమాలు రాడదించారు. అలాంటి సినిమాలు ఏవేవి ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. అయ్యా నమస్కారం. మంచి విష్ణువారి కన్నప్ప మూవీ. అవసరం లేని స్టోరీ, ఆ స్క్రీన్ ప్లే, వీఎఫ్ఎక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది. అసలు మంచి విష్ణువారికి కన్నప్ప మూవీ తీద్దామని ఐడియాలో వచ్చినేమో. ప్రభాస్ గారు ఉన్నారని ఒక్క మాటతో సినిమాకి హైప్ వచ్చింది. అండ్ చూసిన ఆడియన్స్‌కి మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉంటుంది. ఇల్లాజికల్ ఫైట్ సీక్వెన్సెస్, అర్థం కాని సీన్స్. పోనీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ప్రభాస్ గారి ఎంట్రీ నుంచి స్క్రీన్ ప్లే కొద్దిగా ఎంగేజింగ్ ఉంటుందంటే దాన్ని కూడా కరెక్ట్‌గా యూజ్ చేసుకోలేదు. ఆ క్లైమాక్స్ కొద్దిగా తప్పిస్తే సినిమా బాగుంది అనడానికి ఒక్క పాయింట్ కనిపించదు. చూసిన ఆడియన్స్‌కి మాత్రం నీరసం తెప్పించారు. అయినా ఇలాంటి సినిమాలు తీయాలంటే మంచి విష్ణువారి తర్వాత ఎవరైనా. వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని ఎలా తీసినా చూస్తారేమో అనుకున్నారు స్పై వాళ్ళు. ఇదే ఫార్మాట్‌ని వార్‌లో కూడా యూజ్ చేశారు. హీరోకి ఒక ప్రాబ్లం వస్తుంది. దాన్ని సాల్వ్ చేయడానికి ఇంకొకరు వస్తారు. ఆ రొటీన్ స్క్రీన్ ప్లే, ఆ స్టోరీ, గ్రాఫిక్స్‌లో కూడా ఎలాంటి కొత్తదనం ఉండదు. స్పై సినిమాలంటే ఇలానే ఉంటాయి. ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్‌ని పెట్టుకొని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఇన్ కేస్ యూజ్ చేసుకొనుంటే 1000 కోట్ల బొమ్మవు. అట్లీస్ట్ ఫైట్ సీక్వెన్స్ అన్నా బాగున్నాయంటే అవన్నీ గాల్లోనే. అసలు ఎన్టీఆర్ గారు సినిమాకి ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాదు. హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కానీ సినిమాని పోస్ట్‌పోన్ చేస్తూ చేస్తూ ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఆ స్టోరీకి, వీఎఫ్ఎక్స్‌కి ఏం సంబంధం ఉండదు. మెయిన్‌గా క్లైమాక్స్ సీక్వెన్స్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. మూవీకి కొద్దిగా హైప్ అయిందంటే ఎంఎం కీరవాణి గారు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారు. 400 కోట్లు బడ్జెట్ పెడితే 117 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల రూపాయలు లాస్ తెచ్చిపెట్టింది. గేమ్ చేంజర్. మూవీ రిలీజ్‌కి ముందు ఎక్స్‌పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. అది కూడా శంకర్ గారి డైరెక్షన్‌లో అంటేనే ఒక మంచి సినిమాని ఎక్స్‌పెక్ట్ చేశాం. రిలీజ్ తర్వాత అర్థమైంది రాడు దించారని. రామ్ చరణ్ గారు ఆ హెలికాప్టర్‌లో కత్తి పట్టుకొని వస్తుంటే ఒక మాస్ ఫైట్ సీక్వెన్స్ ఎక్స్‌పెక్ట్ చేశాం. ఆ కథానికి, ఆ సిట్యుయేషన్‌కి ఎలాంటి సంబంధం ఉండదు. మూవీ మొత్తం డిసప్పాయింటింగ్ ఉన్నా కొద్దిగా ఎంగేజ్ చేసిందంటే అప్పన్నొచ్చే సీన్స్ మాత్రమే. ఐఏఎస్ అయ్యి కలెక్టర్ అవ్వడం అంటే అర్థమే కాదు. సాంగ్స్ మీద పెట్టే కాన్సంట్రేషన్, స్టోరీ, ఎగ్జిక్యూషన్ మీద పెట్టుంటే అంతో ఇంతో వర్క్ అయ్యేది. టోటల్ మూవీ ఫుటేజ్ 5 అవర్స్ 7 అవర్స్ వచ్చిందంట. మరి దాన్నేం చేశారు. అండ్ ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.